ముందు వెళ్ళాలంటే ఫస్ట్ ఇయర్ అన్ని క్లియర్ ఉండాలి సార్. నేను 3-1 పోవాలంటే ఫస్ట్ ఇయర్ మొత్తం క్లియర్ ఉండాలి. కానీ ఫస్ట్ ఇయర్ లో ఒకటే సబ్జెక్ట్ ఆపేసి థర్డ్ ఇయర్ కి పోకుండా ఆపేస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫీజుకి వచ్చేసరికి ఒకటిసారి ఫస్ట్ అంటే 1-1 లోనే మొత్తం కట్టేయమంటారు. 2 months లో కట్టామంటే టర్మ్స్ లో కట్టాలి అని అంటే లేదు ఒకటిసారి కట్టేయండి, లేకుంటే హాల్ టికెట్స్ ప్రొడ్యూస్ చేయం 1-1 కి లేదా ఇప్పుడు సెమిస్టర్ కి అని అంటున్నారు. ఈవెన్ మళ్ళీ ఇప్పుడు కన్వోలేషన్ కి అది ఇది అని చెప్పి చేసేస్తున్నారు. ఎప్పుడు కట్టారు ఫీజు మీరు లాస్ట్? ఏ రోజు కట్టారు? ఆగమ్మా 1 week బ్యాక్ కట్టారా, 10 days బ్యాక్ కట్టారా, 1 month బ్యాక్ కట్టారా? కట్టేసింది. కాలేజ్ స్టార్టింగ్ అప్పుడే మొత్తం కట్టేసేయండి, లేకుంటే అలో చేయమని చెప్పి. ఎంతమంది ఎలిజిబుల్ అసలు యాక్చువల్ గా అగ్రికల్చర్ కాలేజ్ లో ఇప్పుడు మీరు 3rd year చేస్తున్నారు, అసలు ఎలిజిబుల్ ఎంతమంది? 120 members అయితే మరి ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్? ఒక్కొక్కరు మాట్లాడండి. As per ICAR rules, okay, all the faculty should be in a PhD state. Okay. PhD చేస్తేనే వాళ్ళు ఇక్కడ ఫ్యాకల్టీ ఐకార్ రూల్ ప్రకారం వాళ్ళు ఇక్కడ పని చేయాలి. PhD చేయకపోతే వాళ్ళు ఇక్కడ కూడా ఐకార్ రూల్స్ ప్రకారం ఇక్కడ పని చేయొద్దు. అలాగే నా ఫర్ ఎగ్జాంపుల్ నా చెప్తే సార్, ఫర్ ఎగ్జాంపుల్ నాది 1,30,000. ఇప్పుడు ఫస్ట్ నువ్వు PhD అంటున్నావు, అడ్వాంటేజ్ చేస్తున్నారు ఎక్కడ ఎవరైనా PhD లేదు సార్. PhD వాళ్ళు లేరు యాజ్ పర్ రూల్స్ ప్రకారం లేదు సార్. ఓకే, PhD కంపల్సరీ చేస్తేనే ఐకార్. సిఏ గారు మీరు వచ్చడం కాదు, ఇప్పుడు యాజ్ పర్ నామ్స్ లేకపోతే ఇమీడియట్ స్టూడెంట్స్ తో తీసుకొని కేస్ అగేన్స్ట్ దెమ్ హి హాస్ టు బి టేకెన్ బిహైండ్ బార్స్. దిస్ ఇస్ వెరీ సీరియస్. మీరు ఎందుకంటే ఎక్కడ కూడా మీరు ఇమీడియట్ వచ్చిండ్రు, మరి ఎవరు చెప్తే వచ్చిండ్రు? ఆగండి, మాట్లాడకండి, డోంట్ ఇంటరప్ట్. అరే నేను మాట్లాడి ఇప్పుడు మనం డిసిప్లిన్ లేకపోతే ఎట్లా? మనం తప్పులో రావద్దు. లెట్ మీ స్పీక్. ఇప్పుడు మీరు వచ్చినప్పుడు ఇంతకు ముందు కూడా ఇంట్లో సూసైడ్ అయిందో మర్డర్ అయిందో తెలియదు, లోపల తప్పుకొచ్చింది. ఇటువంటి ఏమి కూడా జరిగాయి. 5 సంవత్సరాలు ఒకటే పని ఉంటాయి. ఇటువంటి చాలా ఉన్నాయి కాలేజెస్. మరి డబ్బులు తల్లిదండ్రులు లేని వాళ్ళకు, ఫాదర్ లేని వాళ్ళకు ఫ్రీ సీట్లు ఇవ్వమనండి, హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ చేయమనండి. మేము ఈ ఏరియాలో చూస్తా ఓ సోషల్ వర్కర్ ఉంటా, అతని కోసమే అతనికి ఒక చౌకీదారులా పనిచేసి ఎవరిని పోటీ చేయకుండా ఫ్యూచర్లో యునానిమస్ గా ఆయన బతికినంత కాలం, ఆయన కొడుకులు బతికినంత కాలం, ఆయన బతికినంత కాలం కాదు, కొడుకులు మన్మరాళ్ళు కూడా బతకొచ్చు. పాలు పూల కాడికి వచ్చి అలా ఎన్నో లక్షల కోట్లకు వెళ్ళిపోయాడు కాబట్టి బతికినంత కాలం ఆయనకు డబ్బులు అవసరం లేదు, ఫ్రీగా చేయమను. ఆయనకు జీవితకాంతం ఆయనే మంత్రి, ఆయనే ఎమ్మెల్యే. మేము 100% రాసిస్తా. నేను పాలిటిక్స్ లో ఉండా, సోషల్ సర్వీస్ చేస్తా. ఆయనకు ఒక పిఏలా పనిచేసి ఎవరిని పోటీ చేయకుండా అవసరమైతే ఇంటికి పోయి బతిలాడి యునానిమస్ గా డిక్లేర్ చేపిస్తా లైఫ్ లో. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఇలా మరి నేను HOD గారిని అడుగుతా ఉన్నా, BC గారిని అడుగుతా ఉన్నా, పిల్లలకు న్యాయం చేస్తే విల్ మూవ్ ఆన్ ఫ్రమ్ హియర్. వాళ్ళకి ఏమి అవుతుంది మనకు. ఇప్పుడు మీ డిస్కషన్ అంతా రాగమ్మా, మీ పురుగులకు రాకుండా నేను చూసుకుంటా. నేను మీకు మాట ఇచ్చిన, మీకు స్టూడెంట్స్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా BC చెప్పిన పేరెంట్స్ ని మాట్లాడతాము. ఇప్పుడు BC గారు ఫస్ట్ మీకు న్యాయం అయితే పేరెంట్స్ మాట్లాడే అవసరం కూడా లేదు. ఇన్ని రోజులు పేపర్స్ ఇవ్వండి, మా అమ్మాయి తప్పకుండా రాసిందా? ఫెయిల్ అయిన ఎగ్జామ్ ఆ పేపర్ కావాలని రిక్వెస్ట్ చేసింది సార్. రూల్స్ అగైన్స్ట్ ఎట్లా పోతాము అని అంటున్నారు. అది ఇవ్వాలని లేదా? BC గారు ఒకసారి చెప్పండి. ఇవ్వరాదా? స్టేట్మెంట్ రైట్ అయినా ఓపెన్ గా చెప్పండి సార్. డిటెన్షన్ ఈజ్ మెయిన్. డిటెన్షన్ 1 subject ఓకే, మీ రూల్ ప్రకారం యాక్సెప్ట్. కానీ మీ రూల్స్ ఏంటనేది ఎక్కడ ఎవరికి తెలియదు. మీరు అన్నదే రూల్ తప్ప ఈ రూల్ ఇది అని ఎక్కడైనా కనిపిస్తే నోటీస్ బోర్డులో ఉంటే అందరికీ తెలిస్తే ఆ రూల్ ఫాలో అవుతాం. అది ఐకార్ రూల్స్ ఉన్నాయా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఉన్నాయా, అదొకటి అందరికీ పబ్లిష్ అయ్యేట్టుగా చూడండి. తర్వాత ఒక సబ్జెక్ట్ ఉంటే డిటైన్ చేస్తున్నారు, యాక్సెప్టెడ్ ఉంటాం. ఓ సంవత్సరం కానీ 5 సార్లు పేపర్ అందులో పాసింది మార్కులు వేసి డిటైన్ చేసి ఉందో మాకేం తెలియదు. 5 సార్లు పాస్ టాపిక్స్ అంటే మీ దగ్గర మరి ఇప్పటిదాకా అందరూ PhD చేసిన ప్రొఫెసర్స్ ఉండాలి. మనకి వాళ్ళు పెట్టి వీళ్ళందరూ పాస్ పడే
కదా? అంటే పిహెచ్డి చేసినట్టు ఉంటే మంచిగా చెప్తారు. తర్వాత ఒక అమ్మాయి 5 సార్లు ఫెయిల్ అంటే అప్పుడు మాకు అది బీబీఏ ఉంటుండే. ఇప్పుడు ప్రజెంట్ పారామెడికల్ చేసిండు, ఇష్టం ఉన్నట్టు బిల్డింగ్ కడుతూ ఏ బ్లాక్ షిఫ్ట్ చేస్తుడు. అసలు మాకంటూ ఒక రూల్ లేదు, రెగ్యులేషన్ లేదు. ఏంటి సార్ గిట్ల చేస్తున్నా అంటే మా ఇష్టం ఉన్న రూల్స్ చేంజ్ చేసుకుంటాం, ఇష్టం ఉన్నట్టు చెప్పుకో. స్టూడెంట్స్ పెట్టుకొని అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. చెరువులలో కట్టినా ఏడ కట్టినా స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఎవరు రారు లీడర్లు అని చెప్పి. కానీ నేను అటువంటి లీడర్ కాదు. స్టూడెంట్స్ కు న్యాయం చేస్తా, అవసరమైతే వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేపిస్తా. కానీ దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు. మొన్న కూడా ఆడ చెరువుల కబ్జా పెట్టి ఇప్పుడు కాదు, అది ఎప్పటి నుంచో దాదాపు ఒక 17 years నుంచి కొట్లాడుతున్నారు. అక్కడ ఒక జేసీ ఫామ్ చేసి దాన్ని ప్రభుత్వం మీద వేస్తున్నారు. కోర్టు కమిషన్ వేసింది, అక్కడ కూడా స్టూడెంట్స్ పంపించి గొడవ చెప్పి ఎగ్జామ్ కి గ్యాప్ ఉండాలి, లేకపోతే కంటిన్యూస్ గా ఎగ్జామ్స్ రోజు ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా ప్రిపరేషన్ హాలిడేస్ లేకుండా ఎగ్జామ్స్ పెడుతున్నారు. ఇది ఎక్కడ రూల్ సార్ నాకు తెలీదు. మధ్యలో ఫస్ట్ బ్యాచ్ కాలేజ్ కి ఫస్ట్ బ్యాచ్ బాగా ఫస్ట్ మేము ఫైనల్ ఇయర్ స్టూడెంట్. కానీ మేము ప్రజెంట్ థర్డ్ ఇయర్ ఉంటున్నాం. ఫస్ట్ ఏం మాట్లాడుకోవాలంటే ఇది ఐకార్ లేదు, కాలేజ్ ఐకార్ ఉందని చెప్పి ఇక్కడ తీసుకుంటాం. యాజ్ పర్ ఐకార్ రూల్స్ 120 మెంబర్స్ ఐకార్ ఉందని చెప్పిన ముందు ఐకార్ సీఏ గారు ఒక నిమిషం అది కూడా కంప్లైంట్ తీసుకోండి. ఐకార్ ఉందని తీసుకుంటారు, చీటింగ్ కేసు పెట్టండి. ఇట్స్ వెరీ సీరియస్. మీరు ఇక్కడ కాంప్రమైజ్ అయితే మాత్రం నేనే గొడవ చేస్తా, నేనే దిగుతా. అది తట్టుకోలేదు. మొత్తం స్టేట్ పోలీస్ దిగినా కూడా నేను అంతమంది నేను మొత్తం అన్ని జిల్లాలకి తరలిస్తాం. మొత్తం కాలేజ్ కాడనే ఉంటాం. స్టూడెంట్స్ ను దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ భవిష్యత్తు పాడవుతుందని మేము కాలేజీకి ఎంటర్ కాలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ ఎంటర్డ్ ఇన్ టు కాలేజ్. 120 మెంబర్స్ తీసుకోవాలి యాజ్ పర్ ఐకార్ రూల్స్. కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మినిమం 500 ఎబో ఉన్నారు. అంటే ఇప్పుడు పోయేటోళ్ళు 120 కన్నా ఎక్కువనే 120 మందే పోతారు కదా. అంటే మీలో మొత్తం బ్యాక్ లాగ్ ఇది దేనికి ఫీల్ లో ఎందుకు తీసుకున్నారు? అదే కదా 400 మెంబర్స్ మెయిన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే 120 మెంబర్స్ బయటికి పోతారు. ఎంత 120 పోతారు, 400 మంది ఏం తీసుకుంటారు? మిగతా 400 జీవితాలు ఎక్కడ పోవాలి సార్? సార్ ఇప్పుడు మేము ఫైనల్ ఇయర్, మేము R20 బ్యాచ్ మరి మేము ఫైనల్ ఇయర్. మా కాలేజ్ ఇక్కడ అని చెప్పలేదు. ఫస్ట్ యూనివర్సిటీ అద్దాల బొమ్మలు అవన్నీ చూపెట్టి అవన్నీ చూపెట్టి ఇప్పుడు మేము అనుకోదాం మరి కాదు, లీడర్ అంటారు. లీడర్ అంటే ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. బాగా మీరు పూల మీద అంటే ఎట్లా ఏమంటారు సార్? ఏమంటారు వీటిని కబ్జా చేసేసి ఇవన్నీ ఏడా కట్టిండు సార్. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్స్ కావాలి, మా పేరెంట్ వచ్చింది సార్. పేరెంట్ వస్తే ఏమంటున్నారు? నేను రోజు మెదక్ నుంచి వస్తున్నాం సార్. రోజు పెట్రోల్ బొక్క పెట్టుకొని వస్తున్నాం. 5 రోజుల నుంచి తిరుగుతున్నాం. ఒక్క నిమిషం అన్న. మెదక్కోళ్ళు వచ్చి నైట్ ఇక్కడ ధర్నా ఇస్తారు. మెదక్కోళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు క్లియర్ చేయాలంటారు సార్. ఫీజు క్లియర్ చేయకపోతే హాల్ టికెట్స్ ఇవ్వమంటారు, తిప్పించుకుంటారు, ఘోరంగా తిప్పించుకుంటారు సార్ మమ్మల్ని. అయితే ఫీజు క్లియర్ చేయాల్సిందే ఫస్ట్. పార్టీలో కేసీఆర్ గారికి 100 కోట్లు ఇచ్చారు. మరి మీకు ఫ్రీ ఇస్తే సీట్ ఎందుకు అర్థం కాదు? 300 కోట్లు, 400 కోట్లు, 400 ఒక మంత్రిని కట్టియాలంటే సిగ్నల్స్ ఉన్నాయన్న. చెరువులు స్టూడెంట్స్ దగ్గర అడ్డగోలుగా వసూలు చేసే వాళ్ళను నిలదీసి సిస్టమ్ ను మార్చే వరకు నేను వదిలిపెట్టానని చెప్పి కూడా ఈ 5 సంవత్సరాలు